ఎందుకో నా టైం బాగాలేదండి. ఏమైందంటే బండి ఓకే ఇక్కడ నుంచి జారి అక్కడ దాకా వెళ్ళి పడ్డాను. ఇంత జరిగిన తర్వాత ఏ ఎదవైనా కానీ ఇప్పుడు మనోడి బండికి ఎంత అయిద్దో ఏంటో నాకు తెలియదండి. వర్షం ఒకటి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లా. ఐ డోంట్ నో బట్ యూ టేక్. థ్యాంక్ యూ. ఎవరు ఉన్నట్టున్నారు లోపల, కొంచెం అన్నం పెడితే బాగుంటుంది. మనం అనుకున్నట్టు జరిగితే ఆ జీవితం ఎందుకు అవుతుంది. నేపాల్లో ఇప్పటి వరకు మనం సిటీలే కవర్ చేసాం, కాఠ్మాండు, పోఖ్రా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేపాల్లో ఒక పల్లెటూరుకి అయితే వెళ్తున్నానండి. ఆ పల్లెటూరు పేరు పంచాసే అంట. మరి ఇంకా వెళ్ళిపోదామండి. నేపాల్లో పల్లెటూరు ఎలా ఉంటుందో చూసేద్దాం. ఆగిపోక ముందుకు సాగిపోవడమే. టైం వచ్చేసి ఇక్కడ 10 అవుతుందండి. నాకు కొంచెం ఆకలేస్తుంది. బట్ నేను ఏంటంటే ఆ పంచాసే అనే పల్లెటూరులోకి వెళ్ళి ఆ పల్లెటూరు ఫుడ్డే తింటాను. మొత్తం ఈరోజు అక్కడ చూడాలి. మీరు వస్తే ఎలా ఉంటుందో అక్కడ పల్లెటూరు వాతావరణాన్ని అలా ఆస్వాదించేద్దాం. పోఖ్రాలో ఇప్పుడు నేనున్న ఏరియాని లేక్ సైడ్ ఏరియా అంటారండి. ఎందుకంటే ఈ పక్కనే పెద్ద లేక్ ఒకటి ఉంది, ఆవే లేక్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హల్లన్ చౌక్ అనే ఏరియాకి వెళ్ళానంటే నాకు బస్సు దొరుకుద్దంట. ఇప్పుడు ఈ పోఖ్రా దగ్గర నుంచి నేను వెళ్ళబోయే పంచాసే అనే ఊరు 30 కిలోమీటర్లు ఉందండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ యాప్స్ ఉన్నాయి, ఊబరు, ఓలా ఆ టైప్లో యాప్ ఉంది, ఇన్డ్రైవ్ అని. దాంట్లో కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ చాలా ఖర్చు అవుద్ది. అదే నేను ఇప్పుడు హల్లన్ చౌక్ అనే ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళి బస్ తీసుకొని వెళ్ళానంటే ఒక 100 రూపాయలు అట్లా అవుద్ది. ఎందుకు, డబ్బులు సేవ్ చేసుకుందాం, ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ ట్రావెలింగ్ చేద్దాం. నేపాల్ వచ్చేసి ఎలా చేయాలరా, ఏంట్రా, ఎలా చూడాలరా అని చెప్పి మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎక్కడ చూసుకున్నా కానీ హోటళ్ళు పుష్కలంగా ఉంటాయి, అలాగే టూరిజం కంపెనీలు కూడా ఉంటాయి. చాలా ఏం ఇబ్బంది ఉండదు. డబ్బు ఉంటే మీ దగ్గర పని ఆటోమేటిక్గా అదే అయిపోద్ది. ఈ బస్సు అయితే వెళ్ళదంట, ఇక్కడ ఆగింది. ఇక్కడ హల్లన్ చౌక్ అనే ఏరియాకి వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బస్సులు ఉన్నాయి. హలో భయ్యా, పంచాసే బస్ కిదర్ హై భయ్యా, ఏ బస్ జాతా అడగాలి. ఇది వెళ్ళిద్ది వెళ్ళదో పంచాసే. మా జనాలంతా ఎక్కేంత వరకు కదలదు అనమాట బస్సు. ఎవరు లేరు బస్సులో, కానీ సీట్లు భలే ఉన్నాయి చూస్తున్నారా. వెనక్కి ఇంకో బస్సు ఉంది. ఈ బస్సులో కూడా ఎవరు లేరుగా. ఈ పంచాసే అనే ఊరికి ఏ బస్సు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా కానీ ఆ బస్సు అంటున్నారు. ఆ బస్సు దగ్గరికి వెళ్తే డ్రైవరు లేడు, ఎవరు ప్యాసింజర్లు లేరు, ఖాళీగా ఉంది. ఇంకా చేసేదేం లేక సెకండ్ ఆప్షన్ కింద మన సైడ్ ర్యాపిడో మాదిరికి ఇక్కడ పతావ్ అనే ఒక యాప్ ఉంటే దాంట్లో బైక్ బుక్ చేశాను. మన కరెన్సీలో 420 రూపాయలు చూపించిందండి. అయినా పర్లేదు, జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది టైం. ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదు, అందుకే బుక్ చేశాను. ఎండ అయితే మామూలుగా లేదు ఇక్కడ. ఇలా ఉన్నారేంట్రా బాబు వీళ్ళు. ఫోన్ చేసి నాకు ఆ లొకేషన్ ఎక్కడో పెట్టావు నాకు అర్థం కావట్లేదు, క్యాన్సిల్ చేసి అన్నాడు. అంటే మన సైడ్ లాగా ఇటు కూడా చేస్తున్నారన్నమాట. ఇంకొక రైడు అది క్యాన్సిల్ చేసి చేయాలి. ఇప్పుడు ఒక 2-3 క్యాన్సిల్ చేశారండి రైడు. అంటే వాళ్ళు క్యాన్సిల్ చెయ్యి అంటున్నారు, వాళ్ళకి లేదనుకుంటా ఆప్షన్ మనలాగా. క్యాన్సిల్ చేశాను. ఇంకా మూడో అతను కూడా కొంచెం చెప్పాడు అనమాట. నేనేమన్నానంటే కొంచెం రండిలే భయ్యా, నేను ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని యూట్యూబ్ వీడియోలు వేస్తానంటే కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యాడు. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాను, ఇంకా వస్తానన్నాడు అనమాట. ఏది, అతను నాతో పాటు 30 కిలోమీటర్లు వస్తాడు కదా. ఇప్పుడు 30 కిలోమీటర్లు నాతో పాటు వచ్చి మనం అక్కడ ప్లేస్లు అవన్నీ చూసి మళ్ళీ రిటర్న్ కూడా మనతో పాటు వస్తాడంట, మనల్ని దింపుతాడంట. నాకు కొంచెం మంచిగానే అనిపించింది. మొత్తం 1300 నేపాలీ రూపాయలు అడిగాడండి. స్క్రీన్ పైన ఇచ్చాను. ఇది ఫీవా లేక్, ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అనమాట. ఇది నేను మిస్ అయ్యాను. ఇది కుదిరితే కనుక నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను దీన్ని. ఇదిగోండి వెహికల్ అయితే వచ్చేసింది. దీంట్లో నెంబర్ ప్లేట్లు మనకేం అర్థం కావు. ఓకే బ్రదర్, లెట్స్ గో. యా ఓకే బ్రదర్. పోఖ్రాలో రోడ్లు చాలా బాగున్నాయండి. హెల్మెట్ పెట్టుకొని నడుపుతున్నారు ఇక్కడ. మొత్తానికి
మనోడు కొత్త అంట రావడం, నేను కొత్త. ఈ రోడ్లు ఏంటో భయం పడుతుంది చూస్తుంటే. కొండ ప్రాంతం అండి, దాదాపుగా 15 కిలోమీటర్లు వచ్చాం ఇంతే. वाओ वाओ इधर रास्ता भी है, रिवर भी है. అమ్మా ఇక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారంటే మగోళ్ళరా మీరు. మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి, మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి. ఈ రోడ్లో బస్సు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. బ్రదర్ స్టాప్, పానీ పీనే కా పానీ. హలో ఎంజాయ్. చూసారా, సేమ్ చైనాలో ఉన్నట్టే ఉన్నాడు. यहाँ से 13 కిలోమీటర్. ఇక్కడ నుంచి ఇంకా 13 కిలోమీటర్లు వెళ్తే మన పంచాసే అని ఊరు వస్తుంది. ఈ రోడ్లో బండ్లు తిరగవండి. మొత్తానికి గూగుల్ మ్యాప్లో ఫాలో అయ్యే వచ్చాము పంచాసే అని కొట్టి. మరి బస్సు రూట్ వేరే అయి ఉంటుంది. అబ్బో, ఆహా, న్యాచురల్ వాటర్ ఫాల్ అండి. అడవుల్లో ఇట్లా ఫామ్ అయిపోయి ఉంటాయి. ఇట్లా వాటర్ ఫాల్ వచ్చి వెళ్తుంటే వచ్చే చోట ఏంటంటే ఇట్లాంటి బ్రిడ్జులు, కాలువలు. ఇట్లాంటి బ్రిడ్జ్ వచ్చిందనుకోండి ఇంకెత్తు స్టార్ట్ అయిందని లెక్క. నార్త్ ఈస్ట్లో కూడా మనం అంతే. ఇట్లా ఒక బ్రిడ్జ్ వచ్చిందంటే ఇక్కడ దా దిగుతాం అనమాట. దిగి వచ్చాం ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కి వెళ్తాం. వాళ్ళంతా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. కొండల్లో జీవితాలు, లైఫ్లు భలే ఉంటాయి. నమస్తే నమస్తే. అబ్బో, ఇంత దిక్కుమాల రోడ్లు నా జీవితంలో చూడలేదుగా. నేను ఇంకా రోడ్డు బాగుంది అనుకున్నా స్టార్టింగ్లో. ఓకే యు గో ఐ క్రాసా సేఫా. వీళ్ళు కలర్ పరంగా, మొహంలో కలపరంగా ఎంతో అందంగా ఉంటారండి. కానీ పాపం ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే పాపం హైట్ ఉండరు. అదొక్కటి ఉంటే అసలు మామూలుగా ఉండదు. అందగాళ్ళ పోటీలకు పంపించచ్చు వాళ్ళని. అబ్బా, దోలు తీరిపోయింది. జస్ట్ కింద పడేవాళ్ళం. అమ్మ ఇదేదో మోటో వ్లాగింగ్లా ఉంది చేస్తాడు చూస్తుంటే. అలా బండి మీద వదిలేసి నన్ను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటో ఈ అడవుల్లో. ఓకే బ్రదర్. ఓకే साइड में वाटरफॉल है. ఈ చిన్నదానికే అంతంత దూరం పోతే ఎక్కడ ఓపిక మొత్తం ఇక్కడే అయిపోయేటట్టుగా ఉంది. ఏంట్రా బాబు, ఇదో బంపర్ ఆఫరా మళ్ళీ. आंध्र प्रदेश से आया. अच्छा, आंध्र प्रदेश से आया. हाँ अच्छा ठीक है. कुक्कुल प्रेम. जंगल गए हैं हम भी. हाँ धन्यवाद. और ఎక్కు బెటో. बैठो. మనోడి వాళ్ళకి అట్లా ఇంక నేను తీసుకున్నా బండి రఫ్ ఆడించేసేయాలి.
అవసరమారా నీకు? ఎందుకో నా టైం బాగాలేదండి. ఏమైందంటే బండి బ్రదర్ 1 మినిట్ ఏమైందంటే బండి హైట్ ఉన్నా కదా నడుపుతా కదా బాగా అని అనుకున్నా. బట్ తీరా ఇది పరిస్థితి. అలా పడిపోయాను, అటు నుంచి ఇటు జారిపోయింది. రోడ్డు బాగా ఏమైంది ఏంటో, కాలికి బెనికిందా. ఇద్దరు నై చేస్తా బాయ్. ఇంత జరిగిన తర్వాత ఏ ఎదవైనా కానీ ఇప్పుడు మనోడి బండికి ఎంత అయిద్దో ఏంటో నాకు తెలియదండి. కానీ మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను వద్దన్నా కానీ నేనే తీసుకొని చేశాను కాబట్టి చేయించాలి. లెక్క ప్రకారం తెలియదు ఎంత అయిద్దో. ఆ మిర్రర్ అది అంటున్నారు, చేయించాలి కదా. ఇంకొకటి ఏంటంటే బండి మీద ఎంత జరిగిన తర్వాత కూడా పైకి వెళ్దాం అంటున్నాను. కాలు ఏమైందో తెలియదు, కొంచెం పెయిన్ ఉంది, బాగా ఫోల్డ్ అయిపోయానంట. వేరే వాడు అయితే వస్తాడు, నువ్వు ఎట్లా బతుకున్నావు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. ఇంత మంచి వాళ్ళు ఏంట్రా బాబు. బ్యాగ్ కూడా మొత్తం తిరగబడిపోయింది. బ్యాగ్ చినిగిపోయిందా? బ్యాగ్ బి అయ్యా. ధన్యవాద్ జీ. वेलकम, मस्ट वेलकम. आप अच्छा आदमी है. आप इधर क्या काम है? फार्मर हो. देश के लिए फार्मर चाहिए. आपका लिए फार्मर. आओ. चलो, शुक्र है आप यहाँ से यकीन करो, कुछ नहीं हुआ. लकी आदमी है. लकी आदमी. लकी मैन. नहीं है. नहीं कुछ नहीं हुआ. इधर पेन आया है. थोड़ा नहीं तो डिस्ट्रीब्यूशन हो जाता ना. अभी कुछ नहीं हुआ. नहीं हुआ. राइट लेग अच्छा है, लेफ्ट लेग अच्छा नहीं. थोड़ा हुआ, ज़्यादा नहीं है. चलो, उधर पानी है, पानी इसे उधर थोड़ा धुलाई करो. చాలా సహాయం చేశారు వీళ్ళు. అమ్మాయిలకు బాబా డబ్బులు ఎంతో కొంత ఎంత ఉన్నాయో ఏంటో తెలీదు. पैसे नहीं चाहिए. ఐ డోంట్ నో బట్ యూ టేక్. థ్యాంక్ యూ. नहीं चाहिए. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. नहीं चाहिए. యు ఆర్ వెరీ గుడ్. ఓకే బాయ్. अरे यार. బాయ్ సార్. नो नो. इट्स ओके, इट्स ओके बाय. थैंक यू. नेपाली आदमी अच्छा आदमी है. ఇట్స్ ఓకే సార్. బట్ జేబులో ఉన్నాయి తీసిచ్చేసా కాలు. ఓకే బ్రదర్. आप अच्छा है लेग. ओके ओके. आपको पकड़ा था ना, आप नीचे घिसते कर. ठीक है. आप राइड करो, मैं बैठ सकता. पानी ఆరామ్ సే. నిజంగా నాకెవరు లేకపోయినా ఏదో శక్తి ఉంది తోడుగా. లేదంటే ఏంది అక్కడి నుంచి పడి బండి నా మీద పొరలాడి. మంచి ఎక్స్పీరియన్స్. బాగా పెయిన్ ఉంది లెఫ్ట్ లెగ్. రేపు అయితే కానీ తెలియదు ఏంటి పరిస్థితి లెగ్. ఓకే కోయి బాత్ నే. ఆరామ్సే జాయియే. పాపం వీడు మనోడు కూడా మంచోడు. ఇంత జరిగిన తర్వాత కూడా పాపం సైలెంట్గా ఉండి నాతో పాటు ముందరికి వెళ్దామంటే వస్తున్నాడు. రేపైతే కానీ తెలియదు కాలు పరిస్థితి. మేబీ తగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా అయింది స్కానింగ్లని మళ్ళీ కట్ అని అదని ఇదని అంటే నాకు డబ్బులు బొక్క, టైము బొక్క. ఈ సంవత్సరం 20 దేశాలు తిరగాలి టార్గెట్. ఓకే ఏ 50. ఇంకా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే వస్తుందంట పంచాస్ విలేజ్ వైబ్స్. దిక్కుమాలనా. దీన్ని బట్టి లైఫ్లో 2 తెలుసుకోవాలి. హైట్ తక్కువ ఉన్నాడు, బొచ్చు తక్కువ ఉన్నాడు. లైఫ్లో ఎప్పుడు అలా మాట్లాడకూడదు. హైట్ ఉంటే నువ్వేమైనా తోపారా? కోయి బాత్ నే. అమ్మ ఏమైంది కాలికి మరి అసలు బాగా ఇబ్బందిగా ఉంది. అంత ప్రెషర్ మీద ఫోల్డ్ అయింది. అమ్మ ఎరగాలి మామూలుగా. అంత ఆ బండి మొత్తం వచ్చి నా కాలు మీద పడిందండి. అనుకున్నా అమ్మ ఏమైనా అయిందా అని చెప్పి. మనకి మామూలుగా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడే తెలిసింది కదా, ముందు తెలియదు కదా. అబ్బా ఓకే జాయి. అద్దం కూడా వెళ్ళిపోయిందా. అమ్మా ఇప్పుడు నా మైండ్లో
3 పాయింట్లు నడుస్తున్నాయండి. ఫస్ట్ వీడియో కవర్ చేయాలి, వీడియో 2 మనోడు బండి, 3వది నాకు రేపు పొద్దునైతే కానీ తెలీదు, కాలైతే బాగా పట్టేసింది, ఏమైతే ఏంటో తెలీదు. అదేంటో నేను నిజంగా ఒక ఎదవనేమో, నా గురించి ఆలోచించట్లా ఇప్పుడు కూడా, అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. పర్లా ఇంకా నేను లోయలోకి పడిపోలా. బండి మీద పడినప్పుడు వచ్చి స్ట్రెచ్ అయింది బాడీ మొత్తం. రికార్డ్ అయితే బాగుండేది అది. అదృష్టం ఏంటంటే నా ఫోన్కి కూడా ఏం కావాలా, పాపం మనోడికి కూడా దెబ్బలు తగిలినాయి కొంచెం లైట్గా నా వల్ల. పాపం అమ్మ, నా ఒక్కడికి తగిలినా బాగుండేది. మరి గింబల్ కా అదృష్టం అంటే ఇదేరా బాబు. వర్షం పడుతుంది. 1 మినిట్ మే ఆప్కో జాకెట్ దేతా. మా హడావుడిలో పడి సామాన్లు చూసుకోకుండా వచ్చామండి. నా గింబల్ ఏదైతే ఉందో అక్కడే మర్చిపోయి వచ్చాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళి గింబల్ తెచ్చుకోవాలా. బ్రదర్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ గో బ్యాక్ అండ్ కమ్. Not possible. आने का टाइम नहीं मिलेगा साइड से. అనేక గింబల్ వచ్చేసి మలేషియాలో కొన్నాను. 13,000 రూపాయలు ఏమి ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చాం, మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావడం అంటే పెద్ద టాస్క్. పైకి వెళ్దామంటే సో నా చాలా ఆప్షన్. कितना दूर है ऐसे? 1 किलोमीटर आया जाना. गिम्बल थोड़ा कॉस्टली है. అబ్బో, వెనక్కి వెళ్ళి గింబల్ తీసుకొని వద్దాం. మళ్ళీ దాంట్లో పడిపోయిందండి, మొత్తం తడిచిపోయింది. ఇలాంటి టైంలో అసలు ఆన్ చేయకూడదు దీన్ని. ఏంటో ఇంకేముందిలే, సైలెంట్ దీన్ని. ఆన్ చేయకూడదు దీన్ని. ఇట్లాగే ఒక 2-3 రోజులు రైస్లో పెట్టేసి ఏదో ఒకటి చేయాలి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. 2 కిలోమీటర్ల పైకి వెళ్ళి కొండపైకి మళ్ళీ కిందకి రావడం. ఇదే అండి పడిన ప్లేసు. ఇక్కడ నుంచి జారి అక్కడ దాకా వెళ్ళి పడ్డాను. ఇది ఒక దారుణం. పని చేస్తే బాగుండు. కాళ్ళు వెనక్కి ఫోల్డ్ అవట్లా. भैया, नेपाल में क्या खाना फेमस है? जाना खाना खाना हाँ, खाना तो मैं बहुत भूख लगा. आप भूख लगा नहीं? हाँ, थोड़ा थोड़ा लग रहा है. ठीक है, ऊपर खाना खाएंगे. తడిచిపోయింది. ఇంత బొక్క నాకు. दूसरा रास्ता होगा तो फिर दूसरा रास्ता से जाएंगे. కరెక్ట్గా 2 సంవత్సరాల కిందట ఇదే రోజా కొంప తీసి నా సైకిలు బ్యాగులు మొత్తం దాంట్లో పడిపోయినాయి ఒక నదిలో. ఓకే, అమ్మా, మానవ మాతృడి వల్ల కాదు ఈ రోడ్లలో బండి ఆపడం. లొకేషన్లు నిజంగా అదిరిపోయినాయండి. పెయిన్ బాగా పెరుగుతుంది ఉండే కొంది. మొత్తం మంచు మంచు. एक बोल्ट मेरा. वेट नहीं वो नहीं. बोल्ट को उड़ पे इधर का है, पता ही नहीं इधर. नेपाली नंबर प्लेट.
टेक्निक ఓకే हो जाता అబ్బా మా దీనికి ఎంత అయిందో ఏంటో బండి కాలిన వాసన వస్తుంది చచ్చిపోయింది ఈ కొండల్లో ఎవడొస్తాడు ఒకసారి ఆల్టిట్యూడ్ చూద్దాం 9387 మీటర్ల ఇటు ఈ రోడ్లో ఒక బండి వస్తే కొట్టండి అమ్మా ఆయన వద్దు వద్దు అంటున్నా కానీ పదేం కాదు వెళ్దాం అంటున్నాను ఇప్పుడు ఆ బండికి ఏమైనా అయితే మళ్ళీ బొంగులో నాకు పడిద్దాం ఆ బ్యాండ్ బ్రదర్ ఆరామ్సే అయి కమ్మా బ్రదర్ జోర్సే అమ్మయ్యా వెళ్ళిపోయాడులే వాటర్ ప్రూఫ్ షూస్ ఆరామ్సే ఈ రోడ్లో బస్సు ఎలా వస్తుందో వర్షం ఒకటి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లా ఇది ఎక్కడ బస్సు కూడా లేనట్టే ఇటు అబ్బా ఏంటండి బాబు ఈ వర్షం అమ్మా ఎంత వర్షం పడుతుంది మా ఆవులు ఉన్నాయి ఇక్కడ ఓయ్ బ్రదర్ ఆరామ్సే బ్రదర్ స్లోగా బ్రదర్ అయ్యా ఫైనల్గా పంచాసి వచ్చేసాం చూశారు కదండి ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చామో. ఈ పంచాసి అనే ఊరు నేను వచ్చింది రైట్ టైంలో అయితే కాదంట. దీనికి సీజన్ వచ్చేసి అక్టోబర్ నెల నుంచి మే ఎండ్ వరకు ఉంటుందంటండి. ఆ తర్వాత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అన్సీజను. ఇది జూలై నెల కదా, సో ఇది అన్సీజనే కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేరు. ఎటు చూసినా శ్మశానంలా ఉందండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా ఇక్కడ మీకు చూపిద్దామని విలేజ్ కల్చరు, కానీ మొత్తం ఎంత కష్టపడి వచ్చి యాక్సిడెంట్ అయ్యి ఏం ఉపయోగం లేకుండా పోయింది. వెనక్కి వెళ్ళిపోయి మనోడు బండి రిపేర్ చేయించాలి. ఏమైనా తినాలి, ఆకలేస్తుంది. ఇక్కడ ఏదో దొరికిందని వచ్చా కదరా, ఏమీ లేదు ఇక్కడ, ఎవ్వరు లేరు ఇక్కడ. శ్మశానం లాంటి ఊరు. నిజంగా వీళ్ళు ఇంత చేసుకొని బతికారంటే గొప్ప విషయం అది. నాకు బాగా చలిగా ఉంది ఇక్కడ, నోరు పట్టేసింది. సో వాయిస్ అదో రకంగా ఉంది. ఇక్కడ ఏదో బండి ఉంది, ఎవరు ఉన్నట్టున్నారు లోపల. కొంచెం అన్నం పెడితే బాగుండు.
ఇక్కడ ప్రజెంట్ 5 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి అంటండి. ఇదొక కుటుంబం, అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. మనల్ని చూసి బయటకు వచ్చారు. ఎక్కువ శాతం లోపలే ఉంటారు, ఎందుకంటే చలి ప్రాంతం, పైగా వర్షాలు పడతా ఉంటాయి ఇక్కడ. ఈయన ఏంటంటే ఇంకా హోటల్ లాంటిది ఒకటి ఉంది కిచెన్. ఇక్కడికి వచ్చే టూరిస్టర్లకి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇస్తారంట. నూడిల్స్ ఉంది ఇక్కడ, మన సైడ్ మ్యాగీ లాగా. మ్యాగీ అయితే చేసిస్తున్నారండి. पानी रहता है ఓ ఫోన్ వచ్చా ఇదిగోండి, వర్షానికి ఇప్పుడు వచ్చాం కదా, వర్షంలో తడవడంలో పోయిందో లేదా ఇందా కింద పడడంలో పోయిందో తెలియదు. ఇది పరిస్థితి. మనోడు కూడా నాతో కూడా పడ్డాడు కదా కింద. ఇంకా అలాగే ఆ OnePlus అయితే కనుక ఆన్ అవుతుంది, OnePlus లోగో వస్తుంది. డబ్బులన్నీ తడిచిపోయినాయి. ఇది ఇక్కడ బండికి బిల్ బుక్ అంటారంట, ఇది లైసెన్స్ అంట నేపాల్లో. సో అది ఇంకా ఎగ్ విత్ నూడిల్స్. क्या इधर कोई आदमी नहीं है? Only आप? No, we have 7 family, but now just you can find 3-4 people. This is not season, right? No, it's off season. In season, everyone. Yeah. Okay, brother. Here, this line 3 house. Thank you. Thank you. And there is 1, 4, and then 3 is this line. Oh. వర్షం కూడా ఆగిపోయిందండి. Hey bro. Hello. Vandit. Subscribe guys. Vandit. आपका चैनल नाम बोलो. Arjun Gurung. स्पेलिंग ARJUNGURUNG. కొండ ప్రాంతంలో ఉంటున్నాడండి. సో ఇతను వీడియోలు అయితే చేస్తారంట ఈ వీటి పైన. సో కొంచెం చూడండి, చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్రదర్. Nice to meet you. या ये आपका गाड़ी? Yeah. 7 फैमिली का एक गाड़ी है? Yeah. नाइस. బాగుంది. कितना है गाड़ी? Bike. 4 bike. 4,50,000. This one. Yeah, now for around 5 lakhs in 5 lakhs. rupees. एडवेंचर बाइक. It's off-road, not adventure. ये बाइक नहीं चलेगा? ये भी चलेगा. Brother, you go, brother. I know your pain. You go. After having nothing, What to do? just we do repair first. Huh? Okay. We going to repairing shop. Then what we want to change, we will change. Huh? ఇదిగోండి వ్యూ అయితే కనపడుతుంది కదా. పొంచాసి. ఓ ఆరామ్సే ఇంకెళ్ళిపోతున్నామండి వెనక్కి. వచ్చిన దారిలోనే ఫస్ట్ ఎండ వస్తే కొంచెం బాగుండు. మనోడి బండి చూపించు బ్రదర్. నెంబర్ ప్లేట్ కహా? నెంబర్ ప్లేట్ నయ్యే. నెంబర్ ప్లేట్ ఆడ పోయింది బండిది. నెంబర్ ప్లేట్ దొరికింది. అబ్బా, ఈ రోడ్లో బండి నడపడం కష్టం. మనోడు వెళ్తున్నాడు. ఇక్కడే నా పడింది నేను ముందల. ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం అండి. ఎందుకంటే దిగేటప్పుడు ఫుల్ డౌను, జారుతూ ఉంటుంది. అమ్మాయి కాలుకి ఏమైందిరా బాబు. ఇందాక కొంచెం బాగానే నడిచా. ఇక్కడ చూడండి, కొండల్లో ఒక చిన్న విలేజ్. నిజంగా ఈ యాక్సిడెంట్ అవ్వపోయి ఉంటే ఆ విలేజ్కి కూడా వెళ్ళేవాడిని. మళ్ళీ వస్తా. మనోడు ఏమంటున్నా అంటే అండి, నీకు మీ హోటల్లో వాళ్ళు చెప్పారంటున్నావు కదా దీనికి వెళ్ళమన్నారని. అసలు ఇది సీజనే కాదు. వాళ్ళు ఎలా పంపించారు, నువ్వు ఎలా వచ్చావో, నేను ఎట్లా వచ్చాను అని చెప్పి బాధపడుతున్నాడు. మనోడు ఏమంటున్నా అంటే అండి,
నాకు కాలు బాగాలేదు కదా, సో హోటల్లో రెస్ట్ తీసేసుకోండి మీరు, ఇంకా నాకు మనీ ఇవ్వండి నేను చేయించుకుంటానే అంటున్నారు. ఎంత అని అడిగాను, కొంచెం ఆలోచిస్తున్నారు. इधर देखो एक बार, ये निकल गया. बोलो ब्रदर. इंजन बीटिंग भी अच्छा है. ये मिरर है, एक मिरर, 2 मिरर. एक साइड लाइट इसका वो भी लगा है। ये साइड ज़्यादा लगा ये साइड, हाँ ओनली साइड लाइट. इधर का है। ये साइड में सिर्फ एक ठीक है भाई, थोड़ा बोलिए. ये साइड में सिर्फ एक लुकिंग ग्लास है और कुछ भी नहीं हुआ है, सब इधर का साइड पे है। It was an accident actually. We are not do personally. It is happened, but it's okay. It's anyway, गाड़ी मेरा हाथ में है ना, वो मेरा రెస్పాన్సిబిలిటీ है. బండి నా దగ్గర ఉన్నప్పుడు మరి నాదే కదా రెస్పాన్సిబిలిటీ, అదే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఆలోచించమంటున్నాను అంతే, జస్ట్ చేయగలిగింది ఏం లేదు. ఇంకా చెప్తాం, ఏం చెప్తారు ఏంటో. 8,000 8,000 మొత్తం 8,000 అడుగుతున్నారండి. బట్ కానీ ఆయన మొబైల్ డిస్ప్లే కూడా పోయింది, సో కరెక్ట్ కాదు. ఆయన చాలా లాస్ అయ్యాడు మన వల్ల. మంచోళ్ళ ఉన్నాడు. 8,000 అడుగుతున్నాడు నేపాలీ రూపాయలు. 8,000 అంటే దాదాపుగా 5,000 రూపాయలు. కానీ అతను మొబైల్ చేయించుకోవాలి, ఇదంతా చేయాలంటే 8,000 కాదు, ఇంకా ఎక్కువే అయింది. ఇది కూడా ఫ్రంట్ స్క్రాచ్ స్టిక్కర్ పెహలే. ఓకే ఓకే, పెహలా ముందులే అంట. మంచోడు, అచ్చా ఆద్మీ. మొత్తం 16,000 రూపాయలు ఇస్తానని చెప్పాను నేపాలీ కరెన్సీలో. సో ఎందుకంటే నాతో పాటు కింద పడ్డాడు, అతను మొబైల్ డ్యామేజ్ అయింది. కానీ చాలా ఉందిలే అండి, ఇది బండి ఒరిజినల్ పార్ట్స్ చేయించుకోవాలంటే చాలా అయింది. అతను చేయించుకుంటాడో చేయించుకోవడో నాకు అనవసరం, బట్ ఏదైనా కానీ నాతో పాటు రిస్క్ చేసి వచ్చాడు. పర్లా, నేను మేనేజ్ చేసుకుంటా. కొంచెం అంటే ఇప్పుడు నేనున్న బడ్జెట్లోనే ఇంకొంచెం బడ్జెట్గా చేసేసుకుంటే పర్లా, నా డబ్బుల్లో మేనేజ్ చేసుకొని ఇతనికి ఇచ్చేసేయచ్చు. అంటే మన కరెన్సీలో 10,000 రూపాయలు. మనోడిని పంపించేశానండి, డబ్బులు ఇచ్చేసి. హ్యాపీ మనోడు. ఇంకా ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. హోటల్కి వచ్చే తిందామని ఫుడ్ తినేసి ఇంకెళ్ళి కొనుక్కోవడమే. ఇంకా మన కరెన్సీలో 10,000 రూపాయలు తెలిసే ఇచ్చాము, బట్ అర్థం చేసుకోవాలి కదండి. ఇప్పుడు డబ్బులు అంటే ఇక్కడ ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇస్తున్నానని కాదు, యాక్చువల్ వాస్తవానికి నా దగ్గర డబ్బులు తక్కువే ఉన్నాయి. కానీ తెలుసు అంటే అక్కడ ఎంత డ్యామేజ్ అయింది ఏంటి, అంత రిస్క్ చేసి మనతో పాటు వచ్చాడు. కరెక్ట్ అనిపించలా, ఇచ్చేసాను. హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇంకా చూడాలండి ఏం జరిగిద్దో ఏంటో. నాకైతే హాస్పిటల్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు, ఎందుకంటే అదేంటో నాకు బెట్టబుద్ధి అవ్వదు ఖర్చు. వేరే వాటికి వేరే వాళ్ళ కోసం ఎంతైనా బెట్టబుద్ధి అయ్యింది. చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో. డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఆ డబ్బులతో ఎక్కువ ట్రావెలింగ్ చేయాలి. మరి ఇప్పటివరకు చూసారు కదా, మీకు ఏమనిపించింది ఈ వీడియోలో? ఏంటంటే అంత యాక్సిడెంట్ అట్లా పడిపోయిన తర్వాత కూడా అట్లా ముందుకు వెళ్ళడం అనేది కొంచెం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఏదైనా చేయగలను ఏ సిచ్యువేషన్లో అయినా కానీ. అంత అంటే చాలా పెయిన్ అండి, ఇప్పటికి కూడా చాలా పెయిన్ ఉంది, కానీ తట్టుకొని మాట్లాడుతున్నాను. ఏదైనా చేయాలి లైఫ్లో, అనుకున్న సాధించాలి, ఆగిపోక ముందుకు సాగిపోవాలి. చూద్దాం నెక్స్ట్ వీడియో. కొంచెం వీడియో అయితే నెక్స్ట్ వీడియో కొంచెం లేట్గా వస్తుంది, హోప్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకెప్పట్లాగా నేను ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎప్పట్లాగా బాయ్ బాయ్ అండి. మనం అనుకున్నట్టు జరిగితే ఆ జీవితం ఎందుకు అవుతుంది.